అన్న ఏం చెప్తారు కులగణన విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? అసలు లెక్కలు అనేది తప్పు చేసిర్రు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మేము మాజీ వార్డ్ నంబర్ నేను. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అందరినీ బయట దేశాలన్నా, బయటి రాష్ట్రాలన్నా ఎక్కడున్నా మీరు ఇంటికి రావాలి 2 రోజులు ఖచ్చితంగా సర్వే ఉంది. ఈ సర్వేకి రాలేరంటే మీరు లేనట్టే. మీరు ఈ సర్వే వస్తేనే అవుతుందంటే అందరు లీవులు పెట్టుకొని మన గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నప్పుడు అందరికి కూడా లీవులు ఇచ్చి ఇంటికి వెళ్ళి సర్వే చేయించుకొని వచ్చారు. అప్పుడున్న లెక్కలకి ఇప్పుడున్న లెక్కలకి పొంతన లేకుంటుంది. ఇతను సర్వే చేసిన అని చెప్పి అప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిన తర్వాత అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు మీరు ఈ ఐటీ గురించి ఇవన్నీ అడుగుడు ఇవన్నీ లెక్కలు మా ఇంటికి వస్తే ఎందుకు చెప్తాం అన్నాడు. ఇప్పుడు మొన్న సర్వేకి వచ్చి 58 క్వశ్చన్లు అడిగిండు. మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏందని, మీ కులం ఏంది, ఇది అన్నీ అడిగిండు. అసలు అడగాల్సినవి అడగకుండా అన్నీ వేరే మాటలు మాట్లాడిండు. అల్లా 10-15 తప్పించి మిగతా అని అనవసరమైన క్వశ్చన్లే. మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, కారు ఉందా, మీకు ఐటీ కడుతున్నారా, ఇవన్నీ అడగాల్సినవి కాదు. పబ్లిక్కి సేవ చేయడానికి వచ్చే ముందు మాట్లాడిన మాటల గురించి చెప్పాలి. కానీ మీరు వచ్చిన తర్వాత ఇవి చెప్పి నేను ఉన్నోనికి లేదు లేనోనికి లేదు అని తీసేస్తా అనుడు తప్పిది. ఇప్పుడు మొత్తం అయితే లెక్కలు బయట పెట్టిన తర్వాత దేశం లెక్కలు లేని విధంగా మేము తెలంగాణ రాష్ట్రం బయట పెట్టినామన్నారు. బయట పెట్టిన తర్వాత బీసీలు గతంలో కంటే ఇప్పుడు ఎట్లా తగ్గిండ్లు, ఓసీలు ఏ విధంగా పెరిగినాయి అని చెప్పేసి ఒకవైపు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కదా, దీనిపైన ఏం చెప్తాం? వాస్తవానికి అప్పుడు చేసిన సర్వేకి ఏ సర్వే అయినా అని పెరగాల్సిందే ఉంటుంది కానీ తగ్గాల్సింది ఉండదు. మళ్ళీ వేరే 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 కులాలు పెరిగి ఒక కులం తగ్గింది అంటే మళ్ళీ అది ఎంతవరకు సమానేశం అని అందరు తిరగబడే వారికి మళ్ళీ మేము మళ్ళీ ఒకసారి కులగణన చేస్తాము, మళ్ళీ ఒకసారి టైం తీసుకొని చేస్తామన్నారు. ఈసారి అన్న కరెక్ట్ కులగణన చేసి కరెక్ట్ చేసి బిల్లు ఆమోదించిన తర్వాత సంబరాలు చేసుకోవాలి. ముందే సంబరాలు చేసుకొని మేము అదేదో చేసేసినాం, బిల్లు పాస్ కాకముందుకే పాస్ అయింది అనుడు, మేము రూలింగ్లో లేకున్నా సెంట్రల్లో కాంగ్రెస్లో మేము అధికారం చెప్పినాము, మా అధిష్టానానికి అయిపోయింది అనుకోవడం తప్పది. ఇప్పుడు మన దగ్గర అసెంబ్లీ సమావేశాలు కూడా అందులో కూడా చర్చ పెట్టి మళ్ళొకసారి అంత సక్సెస్ చేసేటట్టుగా చూడాలని మా మనవి. ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా మళ్ళీ ఎవరైతే కులగణనలో పాల్గొనలేవారో మరి మళ్ళీ పాల్గొనన్నారు. కానీ ఇదైతే మళ్ళీ సెకండ్ టైం పాల్గొన్న తర్వాత రిజల్ట్ రాకముందే 42% మేము పూర్తిగా తెలంగాణ వాళ్ళకి అందించాము బీసీలకు, దీని సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున పోస్టర్లు వెలుస్తున్నాయి హైదరాబాద్లో. దీన్ని ఏ విధంగా ఇస్తారు? ఇది అసలు తెలియకుండా పబ్లిక్ని మోసం చేయడమే. అసలు బిల్లు పాస్ అయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేసినాక సంబరాలు చేసుకొని ఇవ్వండి. సంబరాలు చేసుకున్న తప్పు లేదు కానీ ముందే ఏది కాకముందుకే అనుకొని సంబరాలు చేసుకున్నాడు అనేది అది తప్పు. ఇంకొకటి నేను గౌడ్స్ మాది ఒకటి చిన్న విన్నపం ఏంటంటే ఈ టీవీ ద్వారా మాది ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర మాది నీరా అని పెట్టినారు, మాది నీరా కేఫ్ అని పెట్టినారు. దాన్ని అప్పుడు గౌడ సోదరులు ఉండి అక్కడ అది చేసే డెవలప్మెంట్ ఇప్పుడు దాన్ని మార్చి అక్కడ ఉన్న వాళ్ళకి కేఫ్ కానీ మళ్ళీ ఐస్ క్రీమ్ పార్లర్ కానీ నీరా అని హోర్డింగ్స్ ఉన్నాయి కూడా తీసేసిరు. మాది ఇంకొకటి తప్పేందంటే మా నుంచి ఒక మినిస్టర్ ఉన్నాడు పొన్నం ప్రభాకర్, మా బీసీ నేతగా ఇప్పుడు ఏమన్నా అంటే బీసీ నేతకి మాకు పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన అని చెప్తున్నాడు. వాళ్ళు కూడా కొద్దిగా పట్టించుకోవాలి. ఇప్పుడు మాది బోర్డు ఉండే మాది అప్పుడు నీరా అని కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు అది తీసేసి ఐస్ క్రీమ్ బోర్డు అని ఇవన్నీ బోర్డ్స్ పెడుతున్నారు. మెల్లమెల్ల మాది మళ్ళీ అంతరించే స్టేజ్కి వస్తాయేమో అని మాకు ఒకటి అది ఉంది. ఎట్లుంది 14 నెలల పాలన ఎట్లుందంటే ఏం చెప్తాం? పాలనలా రాకముందుకు మేము అన్ని లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినాం. ఇక్కడ చూస్తే ఏం లేవు, మాకు ఇవ్వడానికి సాధ్యపడతలే అన్నారు. అసలు ఇవ్వడానికి సాధ్యపడినప్పుడు హామీలు ఇవ్వద్దు, ఇచ్చారు, ఏదైనా ఒక ట్రై చేసి ఇవ్వాల్సిందిగా మా మనవి.